అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఫ్యామిలీలో రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళు, అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అడపాదడపా ఒక కామెంట్ పెడుతూ ఉంటారండి. మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుందండి. శారీ బాగా కడతారు. కట్టే విధానం చూపించొచ్చు కదా అని. శారీ అందరం ఒకే రకంగా కడతామండి. కొన్ని కొన్ని టిప్స్ తీసుకోవటం ద్వారా ఆ శారీ మరి ఇంకొంచెం సేపు మన ఒంటి మీద కదలకుండా ఉంటుంది. అంతే అండి. అలానే చాలామంది అనుకుంటారు, పర్సనాలిటీని బట్టి చీర అందంగా ఉంటుంది కట్టడం అని. కాదండి. మనం చీర కట్టే విధానంతో ఆ పర్సనాలిటీ కొంచెం ఎక్కువగా కనిపించటమో, తక్కువగా కనిపించటమో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా! అన్నిటికి మించి మనం వాడే ఇన్నర్స్‌ని బట్టి కూడా చీర అందం ఉంటుందండి. ఇది ఎవరు అవునన్నా, కాదన్నా ఇది ఫ్యాక్ట్ అనమాట. కొంతమందికి కోపం కూడా రావచ్చు. ఇన్నర్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు అని చెప్పి. అది తప్పేమీ కాదండి. ఎందుకంటే మనం ఎప్పుడూ ఒకేలా ఉండమండి. పెళ్ళైనప్పుడు ఒకలా ఉన్నాను. పిల్లలు పుట్టిన తర్వాత ఒకలా ఉన్నాను. 55 ఇయర్స్ వరకు ఒకలా ఉన్నాను. ఆ తర్వాత ఇదిగోండి ఇట్లా మార్పు రకరకాలుగా చెందుతూ ఉంటాం కదా! కాకపోతే ఏ వయసులో అయినా సరే డ్రెస్సింగ్ స్టైల్‌లో కొంచెం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దానివల్ల మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. ఇది ఎదుటి వాళ్ళకి అందంగా కనిపించడానికో మరొకటో కాదండి. మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరగటానికనమాట. ముఖ్యంగా ఇన్నర్స్ విషయంలో మనం చాలా అలక్ష్యంగా ఉంటామండి. ఏముంది లోపల ఉండేవే కదా! పర్లేదు వాటి గురించి ఎంత ఎక్కువ కేర్ తీసుకోక్కర్లేదు అని అనుకుంటాం. కానీ కాదండి, మనం చీర కట్టుకునేటప్పుడు అందంగా కనపడాలన్న చీరనే కాదండి, ఎనీ డ్రెస్ ఏదైనా సరే మీరు వెస్ట్రన్ వేర్ వేయండి, పంజాబీ డ్రెస్సులు వేయండి, శారీ కట్టండి, శారీలో కూడా బ్లౌజెస్ ప్రిన్సెస్ కట్ వేయండి, స్పెగటీ బ్లౌజ్ వేయండి, లేదా నార్మల్ బ్లౌజ్ వేయండి. ఏదైనా సరే అందంగా కనపడాలి అని అంటే ఖచ్చితంగా ఇన్నర్స్ని మంచి సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ ఇన్నర్స్ సెలెక్షన్ ఏదో లుక్కు, అందం దీనికోసమే కాదండి, మన హెల్త్ కోసం కూడా. ఎక్కువగా ఇన్నర్స్ బ్రాలు ఉపయోగించేవాళ్ళు మరింకొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. షయ్యవేలో మనకి ఆరోగ్యకరమైన బ్రా చక్కగా మన్నిక కలిగినవి అన్ని రకాలే దొరుకుతాయండి. ఇదేంటండి బ్రాలు అంటున్నారు, ఆరోగ్యకరమైనవి అని అంటున్నారు అని ఎవరన్నా అనుకోవచ్చు. బ్రాల్లో స్ట్రింగ్ ఉంటుందండి. ఆ స్ట్రింగ్ గట్టిగా నొక్కి పెట్టడం వల్ల కొద్దిగా ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఇటువంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎంప్లాయీస్ అండి. మార్నింగ్ బయటికి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వస్తాం. అంటే అంతసేపు కూడా మనల్ని అంటిపెట్టుకుని ఒక టైట్గా ఉపయోగించే మనం బ్రాల విషయంలో అశ్రద్ధ అస్సలు కూడదండి. అలానే ఎలా పడితే అలా డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళామనుకోండి, మనకి మామూలుగానే ఉండొచ్చు, కానీ చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది కలగొచ్చు. ముఖ్యంగా జాబ్స్ చేసే వాళ్ళకి, అలానే జిమ్ములకి వెళ్ళేటప్పుడు, అట్లనే వాకింగ్కి వెళ్ళేటప్పుడు మనం జాగింగ్ అవి చేస్తూ ఉంటాం చూడండి. జాగింగ్ చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, కాలేజీలకు వెళ్ళేటప్పుడు, బయటకి ఎక్కడికైనా సరే అండి వెళ్ళేటప్పుడు ఇన్నర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానని అంటే, మన బాడీ మనం చెప్పినట్టు వినదండి. మనం నడిచేటప్పుడు దాని ఇష్ట ప్రకారం ఊగుతూ ఉంటుంది. ఇది తప్పుగా కాదండి. అదేంటంటే మనం ఏం చేయలేము. మన బాడీ ఆ విధంగా ఉన్నది. కానీ మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడికన్నా నడిచి వెళ్తున్నాం అనుకోండి, మన బాడీ ఊగుతూ ఉందనుకోండి, వెళ్ళేవాళ్ళు కొంచెం ఒక లుక్ మన వెంపు వేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక చెడు దృష్టితో, లేదా చులకనగానో, లేదా నవ్వుకుంటూనో చూశారనుకోండి, మన ఆత్మాభిమానం చాలా దెబ్బతింటుందండి. కాబట్టి ఎందుకు మనం జాగ్రత్తగా ఉన్నామనుకోండి, అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు కదా. ముఖ్యంగా పిల్లలు ఇప్పుడు కొంచెం చాలా హెఫ్టీగా ఉంటున్నారండి పిల్లలు. ఏంటండి 10th క్లాస్లో అలానే కారణాలు ఏవైతే ఏంటండి, కొద్దిగా చిన్న వయసులోనే పిల్లలు భారీగా కనిపిస్తూ ఉన్నారు. మనం ఇంట్లో మనకి ముద్దుగానే ఉండొచ్చు, పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. ఎవరి చెడు దృష్టి ముఖ్యంగా పడకుండా చూసుకుంటూ ఉండాలి. పిల్లలకి తెలియదు కదండి, ఎలా పడితే అలా వెళ్తూ ఉంటారు. మనమే చెప్పాలి, అమ్మ కొంచెం ఇలా ఒబ్బిడిగా ఉండే బట్టలు వేసుకో అని. కొద్దిగా ఛాతీ ఎక్కువగా ఉన్న పిల్లలు అనుకోండి, వాళ్ళకి తెలియదు, వయసా చిన్నది, మనం చెప్పలేదనుకోండి ఎలా తెలుస్తుంది వాళ్ళకి? పైగా ఆ వయసు కూడా తెలిసి తెలియని వయసు. అలాంటప్పుడు మరి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఇన్నర్స్ ఇటువంటి కొద్దిగా
ఛాతీ ఎక్కువ ఉండి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటే ఇన్నర్స్ విషయంలో మీరు కేర్ తీసుకోండి. షయ్యవేలో మనకి ఈ స్పోర్ట్స్ బ్రాలు అన్నీ దొరుకుతాయండి. ఇవి వేయటం వల్ల ఛాతీ కదలకుండా అంటే పైకి ఎబ్బెట్టుగా కనపడకుండా ఉంటుంది. ఇందులో ప్యాడ్స్ ఉంటాయి, కావాలంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే తీసేయచ్చు. ఇవి బాడీకి స్ట్రాంగ్గా కదలకుండా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా కొద్దిగా హెఫ్టీగా ఉన్న చిన్న పిల్లలకి ఇటువంటివి తెప్పించి యూస్ చేయండి. అలానే ఇది హెల్త్కి కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించని విధంగా తయారు చేసినాయి కాబట్టి మనం హ్యాపీగా వాడచ్చు అనమాట. ఎందుకంటే పిల్లలకి తెలియదు వాళ్ళు ఎలా నడుస్తున్నారు ఏంటి, మనం ఇంట్లో ఉండి కూడా గమనించలేం కదా. కాబట్టి ఇటువంటి బట్టల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కప్స్ ఇలా కావాలంటే బయటకు వచ్చేస్తాయి, తీసేయచ్చు, లేదు అంటే ఇన్సెట్ చేసేయచ్చు. అది మన ఇష్టం, అంటే మన బాడీని బట్టి అట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. పిల్లల కోసం ముఖ్యంగా ఇటువంటివి తెప్పించండి. ఇవి స్పోర్ట్స్ బ్రాలు అనమాట అండి. నేను చెప్పేది కొద్దిగా హెఫ్టీగా ఉన్న పిల్లలకి బాగా ఉపయోగపడతాయి. ఏం ఇన్నర్స్ వేసుకోవాలి, ఎటువంటివి ఏంటి, ఇదివరకైతే గోప్యంగా ఉండేవి. సిగ్గుగా షాపుకి వెళ్ళి బాబు 40 నెంబరో 30 ఎంతో నెంబరో బ్రా ఇవ్వండి అని సిగ్గుగా అడిగి ఏదో గప్చిప్పున ఆ కవర్లో చుట్టింది బ్యాగ్లో పెట్టుకుని వచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు అలా ఉంటే కుదరదండి. అలా అని చెప్పి బాహాటంగా జెండా పట్టుకుని ఎగరేసుకుంటూ వెళ్ళాలంటే అదేం కాదు. కానీ ఇప్పుడు మనకు అన్నీ అందుబాటులోకి వచ్చినాయండి. నార్మల్గా మనం వాడే బ్రాలు అన్నిటికీ కూడా లోపల టైట్ స్ట్రింగ్ ఉంటుందన్నమాట అండి. వీలైనంత మటుకు ఆ స్ట్రింగ్ని అవాయిడ్ చేసి బ్రాలు వేసుకోవటం బెటర్. అవి ఎక్కడ దొరుకుతాయి? బ్రా అంటే కొనుక్కుంటాం, కానీ ఇందులో స్ట్రింగ్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? మీకు నో డౌట్ షయ్యవేలో మీరు సెలెక్ట్ చేసుకోండి. అలానే బ్రా విషయంలో అసలు ఇబ్బంది ఏంటంటే ఏ సైజు వేసుకోవాలి. కొంతమంది సన్నగా ఉంటారు, ఛాతీ ఎక్కువ ఉండొచ్చు. కొంతమంది సన్నగా ఉంటారు, ఛాతీ అసలు ఉండకపోవచ్చు. కొంతమంది లావుగా ఉంటారు, ఛాతీ అసలు ఉండకపోవచ్చు. అలా అని చెప్పి ఒకే సైజు మన ఈ బాడీ సైజ్ ఏదైతే ఉందో ఆ బ్రానే కొనుక్కున్నాం అనుకోండి, మనకి సూట్ అవ్వదు, అంటే కప్స్ సూట్ అవ్వవు అనమాట. ఈ ఇబ్బంది ఏమీ లేకుండా షయ్యవేలో మనకి మెజర్మెంట్ చార్ట్ కూడా ఉంటుందండి. ఆ చార్టులో చూసుకుంటే మన మెజర్మెంట్ ఏంటి అన్నది మనం సెలెక్ట్ చేసుకుని ఆ మెజర్మెంట్ ప్రకారం మనం బ్రాలు తెప్పించుకోవచ్చు. ఈ బ్రాల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. జాగింగ్కి వెళ్ళేటప్పుడు ఒకటి, జిమ్కి వెళ్ళేటప్పుడు ఒక రకం, వాకింగ్ అది వెళ్ళేటప్పుడు. అలానే మామూలుగా మన శారీస్ కిందకి కప్స్ ఉన్నాయా, కప్స్ లేనియా, వితౌట్ కప్సా, విత్ కప్సా. కప్స్ అంటే మీకు తెలుసు కదా, కొందరికి ఛాతీ తక్కువగా ఉంటే కప్స్ బ్రా వేసుకోవచ్చు. అసలు ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా కప్స్ బ్రా వేసుకుంటే డ్రెస్ ఇంకా అందంగా కనిపిస్తుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు చెప్పేదే అండి. ఎందుకంటే ఈ బ్రాకి ఉండే కుట్లు ఇటువంటివి ఉంటాయి కదా, ఇలా అడ్డంగా కుట్లు, అటువంటి టీషర్ట్లు గట్రాలు వేసుకుంటే కనిపించే అవకాశం ఉంటుంది. అసలు ఇటువంటివి వేసుకుంటే ఆ ఇబ్బంది కూడా ఉండదండి. అలా మనకి షయ్యవేలో ఇది అది అని కాదండి, మీకు ఏది కావాలి అన్నా సరే షయ్యవేలో దొరికేస్తాయి. అలానే ముఖ్యంగా మన జిమ్కి వెళ్ళినా లేదా జాగింగ్కి వెళ్ళినా స్పోర్ట్స్ బ్రాల్ని యూజ్ చేయండి కంపల్సరీ. తర్వాత మళ్ళీ మనకి నార్మల్ బ్రాస్ చూడండి, ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అసలు ఈ క్వాలిటీ కానీ మనకి చాలా అందంగా ఉంటుంది, చాలా క్వాలిటీగా ఉంటాయి అన్నమాట ఇవి. అలానే నేను చెప్పాను కదండి, కప్స్ సైజు కొద్దిగా ఈ కప్స్ సైజు కూడా మారుతూ ఉంటుంది. నేను మీకు మెజర్మెంట్ చార్ట్ ఇచ్చాను కదా, అందులో చూసి ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇదిగోండి, ఇది పెద్ద కప్స్ కదా, ఇవి చూడండి, ఇవి చిన్న కప్స్వి, ఇలా డిజైనర్వి, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట, మన ఇష్టం. ఇదిగోండి, దీనికి అడుగున సపోర్ట్ కూడా ఉండటంతో మనకి చక్కగా లిఫ్టింగ్గా ఉన్నట్లు ఉంటుంది, అసహ్యంగా కనపడకుండా బాగుంటుంది. ఇదిగో మీరు గమనించారా, ఇది స్ట్రింగ్ కాదు, లిఫ్టింగ్ కూడా మంచిది వాడారనమాట అండి. ఇది ఇలాంటి యూస్ చేయటం వల్ల పర్ఫెక్ట్గా ఉంటుంది బాడీ. లేదా వితౌట్ డిజైన్ కావాలన్నా ఇట్లా ప్లెయిన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి, వితౌట్ కప్స్తో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. చూసారా, ఇది వితౌట్ కప్స్. ఇలా మనకి ఏవి కావాలన్నా, ఏ వెరైటీ కావాలన్నా సరే షయ్యవేలో మనకి అన్నీ దొరికేస్తాయండి. మనం ప్రతిరోజు వేసుకునే బట్టల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో ఇన్నర్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండటం ద్వారా మనం హెల్దీగా ఉండొచ్చు, అలానే చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉండొచ్చండి. అలానే మన ఆడవాళ్ళం ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఒకటి ఉంటుందండి, ప్రతి నెల ఉండేది నెలసరి సమస్య. పీరియడ్స్ వచ్చినప్పుడు అది ఒక టైంకి అంటూ ఏమైనా టైం టేబుల్ లాగా ఏమీ రాదు కదండి.
ఒక్కోసారి మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా పీరియడ్స్ వచ్చేసేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. చాలా అవమానకరంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా! అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా షై వేలో మనకి పీరియడ్ ప్యాంటీస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట అండి. ఈ పీరియడ్ ప్యాంటీస్ మాత్రం చాలా కరెక్ట్ అనిపిస్తది. ఎందుకంటే మనం బయటికి వెళ్తూనే ఉంటాం. పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళందరూను కంపల్సరీ ఈ పీరియడ్ ప్యాంటీస్ మాత్రం తెప్పించుకోండమ్మా. ఎందుకంటే ఇదిగోండి మీకు అర్థమవుతుందా? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఒక సేఫ్టీదనమాట. ఇది బయటికేమీ లీక్ అయ్యేది కాదు. ఇలాంటి ప్యాంటీ వేసుకోవటం వల్ల మనకి ఇబ్బంది ఉండదు. జస్ట్ మనం బయటికది వెళ్ళినప్పుడైనా సరే ప్రాబ్లమ్ ఏమీ లేకుండా ఉంటుందనమాట. ఇవి పీరియడ్ ప్యాంటీస్. ఇవి జస్ట్ వాటర్‌తో రిన్స్ చేసినా చాలండి. మరక పడకుండా మొత్తం నీట్‌గా వచ్చేసేస్తదనమాట. అందువలన ఈ పీరియడ్ ప్యాంటీస్ నాకు చాలా బాగా నచ్చినియండి. అలానే నార్మల్ ప్యాంటీస్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీవి మనకి షై వేలో దొరికేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తోంది కాబట్టి ఒకసారి చెక్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్‌లో వివరాలన్నీ ఇస్తున్నాను చూడండి. మనకి వీటిల్లో అన్నీ కూడా సిఓడి ఆప్షన్ ఉంటుంది, రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు సిఓడి ఆప్షన్ కాకుండా మనం ముందే క్యాష్ పే చేసి తెప్పించుకుంటే 5% ఇంకా తగ్గుతుందన్నమాట. అలానే నా కోడ్ కూడా ఇస్తున్నాను. ఆ కోడ్ ద్వారా తెప్పించుకుంటే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. అలానే ఆ కోడ్‌ని ఎన్నిసార్లైనా యూజ్ చేసి మీరు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ కోడ్ ఒక్కసారే యూజ్ చేయాలి అలా కూడా ఏమీ ఉండదండి. మీరు ఎన్నిసార్లైనా యూజ్ చేయొచ్చు. అవి డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను చూడండి. ముఖ్యంగా స్కూల్స్‌కి, కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఇవి తెప్పించి ఉంచండి కంపల్సరీ. మనకి డేట్ అయితే గుర్తుంటుంది కదా! నెలలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మన పీరియడ్ టైం అయితే గుర్తుంటుంది కదా! అలాంటప్పుడు ఈ పీరియడ్ ప్యాంటీస్ వేసుకోవటం వల్ల డ్రెస్సులు ఖరాబ్ అవ్వకుండా ఉండటం ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎవరన్నా అనుకోవచ్చు, ఏంటండి ఇది గోప్యంగా ఉంచవలసిన విషయం, ఇది ఇంట్లో మాట్లాడుకునే విషయాన్ని వీధికి ఎక్కిస్తున్నారు అని ఎవరన్నా అనుకోవచ్చు. ఏమండి పూర్వం అయితే మనం ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం వీధికి ఎక్కామండి. దట్ మీన్స్ స్కూల్స్‌కి వెళ్తున్నాం, కాలేజీలకి వెళ్తున్నాం, జాబ్స్ చేస్తున్నాము, సోషల్ మీడియాలో ఉంటున్నాము. ఇవన్నీ కూడా మరి పరిగణలోకి తీసుకోవాలి కదండీ! పూర్వంలాగా కొన్ని విషయాలు మాట్లాడకుండా ఉంటే నష్టపోయే అవకాశం ఉంటుందండి. మనకి తెలియకపోతే డబ్బులు నష్టపోతాం. షాప్‌కెళ్ళి ఏ పిచ్చియో, ఇచ్చియో యేసుకొని వస్తాం. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ఏమీ లేదండి. షై వేలో మీకు కావాల్సినయి చక్కగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. అలానే ఇవేమీ శారీస్ లాగానో, డ్రెస్సులు లాగానో బోలెడన్ని అరల నిండా ఏమి నింపేయం కదండీ! మనకు అవసరమైనయి ఏవైతే అవి చక్కగా ఒకటో, రెండో, ఎన్నో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని అవే వాడండి. ఇద్దరు ఆడపిల్లల తల్లిగా నేను ఆ పిల్లల బట్టల విషయంలో, నా బట్టల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండేదాన్నండి. అందువల్లే నేను మీకు కొంచెం 4 మాటలు చెప్పగలుగుతున్నాను. అలానే ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. పిల్లలున్నవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, బయటికి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. మనకి ఏది కావాలన్నా అవైలబుల్‌గా ఉండే షై అవే వెబ్‌సైట్ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేసేయండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.